నిన్న రాలేదు. రాలేదు. మా బాబాయి స్కూటర్ మీద నుంచి కింద పడ్డాడ్రా. ఆసుపత్రికి పోయింటి అందరము, అందుకే రాలేదురా. అయ్యో అట్లా నారా. ఎట్లుందిరా మీ బాబాయికి? బాగుందిరా. మా బాబాయ్ కింద పడినదానికి మా తాతగారు బాగా తిట్టారా మా బాబాయిని. మీ బాబాయ్ కింద పడితే పాపం అనుకున్న మళ్ళీ ఎందుకు తిట్టారా మీ తాతయ్య? మొన్న మా బాబాయి దేవుడి ముందు నిలబడి దేవుడిని ఇలా కోరుకున్నాడంటారా. ఏం కోరుకున్నాడంటారా? ఏమని కోరాడంటే, మా బాబాయి స్వామి నాకు లాటరీ టికెట్ కొన్నాను ₹1,00,000. ₹1,00,000 లాటరీ దిగిలిందంటే 50,000 నీకు ఇస్తాను స్వామి, నీ హుండీలోకి వేస్తానని మొక్కున్నాడంటారా. అవునా? దానికి మీ తాతయ్య తిట్టే పనేముందిరా? బాబాయి దేవుని దగ్గర అలా మొక్కోవడం మా తాతయ్య విన్నారంటారా. తర్వాత ఏం జరిగింది? మా బాబాయ్ దేవుని మొక్కున్నాక 50,000 లాటరీ తగిలిందంటారా మా బాబాయ్కి. తర్వాత మీ బాబాయ్ ఏం చేసిండు? దేవుని దగ్గరికి పోయి మా బాబాయి స్వామి ₹1,00,000 లాటరీ తగిలితే 50,000 నీకు ఇస్తానన్నాను. నీకు ఇస్తాననింది 50,000 కదా, మరి నాకు తగిలిందే 50,000 కాబట్టి నీ వాటా నువ్వు తీసుకొని నాకు 50,000 ఇచ్చావు కదా స్వామి, ఇంకా నీకు ఇచ్చే పని లేదు స్వామి అని దేవుని ముందు నిలబడి మొక్కవడము మా తాతగారు విన్నారంటారా. దేవుడి దగ్గర ఇలా మాట్లాడి ఇలా చేసిందా? అవునరా. అందుకే ఆ దేవుడికి కోపం వచ్చి మా బాబాయ్ కింద పడి ఆసుపత్రి బిల్లు 2,00,000 అయిందిరా. దేవుడితో ఎవరైనా పెట్టుకుంటారా రా? మా తాతయ్య అది విని బాగా తిట్టి మా బాబాయ్ని ఇంకోసారి దేవుడి దగ్గర ఇట్లా అంతా ఆటలాడద్దు, దేవుడితో తమాషలు కాదని చెప్పిండురా. అయ్య బాబోయ్, ఇలా మొక్కుని ఇలా చేసిందా మీ బాబాయ్. దేవుడితో జాగ్రత్తగా ఉండాలిరా. మొక్కుంటే ఆ దేవుడికి మొక్కు తీర్చేసుకోవాలిరా. మీరా నువ్వు చెప్పింది. ఇది చూసినాక మా తాతయ్య మా బాబాయ్కి అదే చెప్పిండురా.